పరిపాలించే భూములు కానివ్వండి, అవన్నీ నివాసయోగ్యమా కాదా, ఇవన్నీ పరిశీలించుకోకుండా ఇందాక రోజా గారు గాలి అని అన్నారు చూసారా, గాలి తరహాలో ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఏదైతే ఆయన చెప్పే కాలనీలు ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన దాదాపు 400-500 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఫిల్లింగ్ కానీ రోడ్స్ కానీ వేశారో వాటికి పేమెంట్స్ ఈరోజు చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి అది PMAY NTR నగర్ అనేది పేరు సబ్ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఒక మంచి పండుగ సందర్భంలో అటువంటి అబద్ధాలకి సమాధానం చెప్పే కంటే కూడా మీకు ఎప్పుడైనా సరే వాస్తవాలు రికార్డ్ పూర్వకంగా మీ అందరి ముందు ఉంచుతాను. ఎందుకంటే నేను వివాదాలకు వెళ్ళే వ్యక్తిని కాదు. మా పార్టీ గౌరవాన్ని, మా పార్టీ సాంప్రదాయాల్ని కొనసాగించే వ్యక్తిని కాబట్టి తప్పుకోకుండా అక్కడ గ్రావెల్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది పూర్తిగా ప్రభుత్వ అనుమతితోనే. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు లేదా 10 మంది ఎక్కడన్నా దొంగతనంగా చేసుకుంటే నేను చెప్పలేను, కానీ ఏదో 10 లారీలో 20 లారీలో పెద్ద ఎత్తున మాత్రం కేవలం ప్రభుత్వ అనుమతితోనే అక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. బట్ అది వేరే సబ్జెక్ట్.